అందరికీ నమస్కారం. చాలామంది వాట్సాప్ ద్వారాగా, అలాగే కామెంట్ రూపేణ విషెస్ తెలియపరిచారు. చాలా చాలా ధన్యవాదాలు. అలాగే సేమ్ టు యూ. మీరందరూ ఆయు ఆరోగ్యాలతో, పిల్లా పాపలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం నుంచి అయినా సరే, ఈ రోజు నుంచి అయినా సరే భగవంతుడిని ఆరాధించండి. మీరు ఎంత ఆరాధిస్తే అంత మంచి ఫలితాలొస్తాయి. అంతేగాని వేరే వేరే ఆలోచనలు పెట్టుకుని, నాకు డబ్బులు రావట్లేదు, నాకు పెళ్లి జరగట్లేదు, నాకు సంతానం కలగట్లేదు, నాకు ఆరోగ్యం సరిగా ఉండట్లేదు అనేది మనసులోంచి తీసేయండి. లెట్ గోగా ఉండండి. ఎందుకంటే ఈ సంవత్సరం 2025 9 9 డేట్‌లో అంటే 9 డైరెక్ట్ 9 వేరు, ఇండైరెక్ట్ 9 వేరు. అంటే ఈ సందర్భంగా చెప్పాలనిపించింది చెప్తున్నాను. డైరెక్ట్‌గా 9 డైరెక్ట్‌గా 9, 1, 8, 2, 7 వీళ్ళు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకని? అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం రాహు ధనిష్ట నక్షత్రంలోకి వస్తారు. ఇంకా గోచారమే అవ్వలేదు. ఈ గోలేంటండి అనుకుంటారేమో. జాగ్రత్త. వాహనాలు, కరెంటు, మండే పదార్థాలు, సూదిగా ఉండే ఇనుప వస్తువులు, వాటి దగ్గర కొంచెం జాగ్రత్త వహించండి. వహిస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక మనకి కామెంట్స్ పెట్టిన వారి యొక్క ప్రశ్నలకి సమాధానాలు తెలియబరుస్తాను. ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. శ్రీదేవి గారు అడుగుతున్న ప్రశ్న, గురువుగారు కుంభరాశి వారికి గురువుని పూజిస్తే వ్యతిరేకం అవుతుంది అని అంటున్నారు. ఎంత వరకు ఇది నిజం? ప్లీజ్ చెప్పండి. శ్రీదేవి గారు, గురుగ్రహాన్ని పూజించడం వలన గురు బలం ఏర్పడడం కోసం పూజించడం వలన తప్పు అని అంటున్నారు. చాలామంది చాలా చాలా రకాలుగా చెప్తా ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్క విషయం, మీరడిగిన ప్రశ్నకి నేను చెప్పడం వేరు, ఇతర గురువులు చెప్పడం వేరు, పరాశర మహర్షి చెప్పడం వేరు. ఇది మీరు గమనించాలి. గురువు ఎవరు? జ్ఞానానికి కారకుడు. అయితే ఉత్తి గురువు గురించి చెప్పినంత మాత్రాన అయిపోదు గదా! ప్రతి ఒక్కళ్ళకి ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది ఉండాలి. కాబట్టి నేను చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. తండ్రి మరియు తండ్రి సమానులు. వాళ్ళని కనుక ద్వేషిస్తే దేహకారకుడు, ఆత్మకారకుడు రవి. సో, మీ ఒంట్లో ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. రవి తండ్రి కారకుడు. కాబట్టి
తండ్రి సమానులు మరియు తండ్రికి కూడాను గౌరవించాలి. చాలా మంది వల్గర్‌గా మాట్లాడుతా ఉంటారు. వాడి జీవితం కూడా అంతే వల్గర్‌గానే ఉంటది. ఇక వేరే ఆప్షన్ లేదు. అర్థమైందా? కాబట్టి మనం ఉదయాన్నే సూర్య భగవానుడిని ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన తండ్రికి ఆరోగ్యము వస్తుంది. ఇటు పక్కన ఈ జాతకుడికి దేహంలో రుగ్మతలుండవు. అలాగే ఆత్మ కారకుడు కాబట్టి క్షోభ అనుభవించే యోగాలు తగ్గిపోతాయి. ఇక చంద్రుడు. మనం సహజంగా చంద్రుడిని మనస్కారకుడు అంటాం. ప్రయాణాల కారకుడు అంటాం. తల్లి కారకుడు అంటాం. మనం తల్లిని ఎంతో గౌరవిస్తాం. కానీ ఎదుటివాడి తల్లిని ద్వేషిస్తాం. గమనించాలి మీరు. పాయింట్ క్యాచ్ చేయాలి. ద్వేషిస్తాం, తిడతాం, బూతులు కూడా తిడతారు. వల్గర్‌గా మాట్లాడతారు. రెండోది ఎదుటివాడిని కించపరచడం. మానసిక క్షోభని కలిగించడం. మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి యొక్క తల్లిని, మానసిక క్షోభని అనుమానించినట్టుగా అవమానించడం, ఇవి కనుక చేస్తే మనకున్న చంద్రుని యొక్క బలం కోల్పోతాం. దీంట్లో మనం చాడీలు కూడా చెప్తాం. ఒకళ్ళ మనసుకి బాధ కలిగేటట్టుగా చేస్తూ ఉంటాం. కాబట్టి చంద్రుడు ఎప్పుడైతే వీక్ అయిపోతాడో ఆయనకు కూడా మానసిక క్షోభ, మెంటల్లీ డిజార్డర్స్ వస్తాయి. బాగా గమనించాల. చంద్రుడిని ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తి మీద మానసికంగా, మెంటల్లీగా హర్ట్ బాధ కలిగిస్తే మన చంద్రుడు, మన జాతకంలో ఉన్న చంద్రుడు వీక్ అయిపోతాడు. వీక్ అయిపోతే ఇంకేముంది? పిచ్చి. పిచ్చి పట్టి తిరగడమే. క్షోభ. ఎవరో ఒకళ్ళకి ఏదో ఒకటి చాడీ చెప్పాలి. ఎవరి మీదో ఒకళ్ళకి పితిరీలు చెప్పాలి అనే తత్వం వచ్చేస్తది. అలా వచ్చిన తర్వాత ఇంకా ఏముంది? చంద్రుడు పాడైపోతే గ్రహాల్లో మెయిన్ గ్రహం చంద్రుడు. ఈ చంద్రుడే పాడైపోతే మన మనస్తత్వం బావుంటదా? అయితే చూడండి. మన మనస్తత్వాన్ని బట్టి మన ముఖ వచ్చస్సు ఉంటుంది. మన మనస్తత్వాన్ని బట్టి మన ముఖ వచ్చస్సు ఉంటుంది. కాబట్టి చంద్రుడిని కూడాను మనం బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగుంటే మన చంద్రుడు స్ట్రాంగ్ అవుతాడు. స్ట్రాంగ్ అయితే మీ తత్వం మారుతుంది. తత్వం మారితే మీ ముఖ వచ్చస్సు మారుతుంది. ఓకేనా? ఇక కుజుడు. ఈ కుజుడెవరు? బ్లడ్ కారకుడు, తమ్ముడు కారకుడు, మిత్ర కారకుడు, చెల్లెలు కారకుడు. పాయింట్ క్యాచ్ చేయాలి. ఈయన ప్రొటెక్టర్. ఈయన ఉద్రేకవంతుడు. ఎదుటి వ్యక్తి మీద ద్వేషించినట్టుగాను దుర్భాషలాడి, కొట్టి ఏదైనా చేస్తే మనలో ఉన్న కుజుడు వీక్ అవుతాడు. ఈ వీక్ అయిన తర్వాత అనర్థమేగా. ఈరోజు మీరు ఒక దెబ్బ కొట్టారు. వాడొచ్చి పెద్ద కర్రో, కత్తిచ్చుకొని మిమ్మల్ని కాళ్ళ మీద నరికాడనుకోండి. మీరు ఎంత బాధపడతారు? కాబట్టి మన కుజుడిని మనం స్ట్రాంగెస్ట్ చేయాలి. అర్థమైందా? కాబట్టి మనం ఎదుటి వాళ్ళని కొట్టాలని గాని, ఉద్రేకపూర్వకంగా గాని, దుర్భాషలాడడం గాని, యాంగ్జైటీగా ఉండడం గాని తగ్గించాలి. తగ్గించడం వలన వచ్చే లాభం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బీపీ రాదు. మీకు బీపీ రాదు. చిన్న విషయాన్ని కూడా భూతద్దంతో చూస్తారు. చూడొద్దు.
ఇలా చూడడం వల్ల ఏంటంటే బీపీ పెరిగి హార్ట్‌కి గాని, లేకపోతే బ్రెయిన్‌కి గాని డ్యామేజ్ అయిందనుకోండి, మీరు మంచాన పడ్డారనుకోండి, మీ భార్య పిల్లల సంగతేంటి? ఎవడో కోపం మీద, ఎవడో ఏదో చేశాడని మీరు కోపం తెచ్చుకొని, మీరు అనారోగ్యమయ్యి మంచం ఎక్కితే, మీ భార్య పిల్లల సంగతేంటి? చెప్పండి. కాబట్టి మీరు దూరంగా ఉండండి. అంతే నేను చెప్పేది. ఇక గురువు ఎక్కడైనా గురుతుల్యులు, గురుతుల్యులు. గురువు లాంటి వ్యక్తి. వారిని మీరు గౌరవించండి. వారిని మీరు గౌరవించండి. గురువుని పూజించటం వలన ఇబ్బంది అనుకుంటే ఒక మాట అడుగుతున్నాను. శ్రీదేవమ్మ, నాది కుంభలగ్నం. గురువే సరిగా లేకపోతే, గురువు మార్గంలో నేను నడవకపోతే శాస్త్ర పరిజ్ఞానం ఎలా వస్తది? గురువును పూజించొద్దు. కానీ గురువుని గౌరవిస్తే సరిపోతుంది గదా! సో, గురు ద్రోహి అయ్యారు అంటే మాత్రం మీకు నాలెడ్జ్ రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. నాలెడ్జ్ రాదు. ఎట్టి పరిస్థితిలో రాదు. ఖచ్చితంగా రాదు. ఇబ్బంది పడిపోతారు. ఇబ్బంది పడింది గాకుండా అతిగా తినడం వలన ఒంట్లో కొలెస్ట్రాల్ శాతం పెరుగుద్ది. అలాగే బ్లడ్‌లో మన షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. గురువు దృష్టి పడినా, గురువు లగ్నంలో ఉండినా, లగ్నాధిపతితో సంబంధం ఉండినా, గురుతుల్యులు వాళ్ళకి చక్కగా గౌరవించాలి. ఇలాగే ఈ సందర్భంలో ఒక విషయం చెప్తాను. 6వ భావాధిపతి లగ్నానికి 6వ భావాధిపతి 9వ భావంలో కూర్చున్నారు. 9లో కూర్చున్నారు. కూర్చోగానే అందరూ ఏమంటారంటే, ఈళ్ళు నా భాగ్యమంతా అప్పులు, పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ అనుకుంటారు. కానీ 6 అంటే ఏంటి? శత్రువు మూలంగా కూడా జ్ఞానోదయం కలుగుద్ది. శత్రువే గురువుగా మారతాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచించరు? ఆలోచించాలి కదా! పరాశర మహర్షి ఏం చెప్పారు అనేది ఆలోచించాలి. ఆలోచిస్తే సరిపోతుంది. గురువు ద్వితీయ లాభాధిపతి అయ్యి, ఆయన ఏ భావంలో కూర్చున్నా కూడాను ద్వితీయం అంటే ఏంటి? నోరు, వాక్కు స్థానం బలంగా ఉండాలి. అబద్ధం ఆడకూడదు. 11 సోషల్ సర్కిల్. ఏదో జానెడు పొట్ట కోసం అబద్ధం ఆడేసి పూట గడుపుదామంటే అది హైలీ ఇంపాసిబుల్. మీరు బావుండాలి. మీ పిల్లలు బావుండాలి. మీ కుటుంబం అంతా చల్లగా ఉండాలి. మీరు బాగుంటేనే రూపాయి సంపాదిస్తారు. మీరు రూపాయి సంపాదిస్తేనే మీ కుటుంబం గడుస్తుంది. మీ కుటుంబం గడిచి మీరు రూపాయి సంపాదిస్తేనే మీ పిల్లలు ఉన్నత విద్యా ప్రమాణాలకెళ్తారు. మీరే అడుక్కు తింటా ఉంటే ఇంక పిల్లలు ఏడ నుంచి తీసుకెళ్తారు? చెప్పండి. ఓకేనా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా డీకోడ్స్ చేసుకోవాలి. శుక్రుడు భార్యని ఎంత ద్వేషిస్తాడో, ఎంత తిడతాడో, ఎంత కొడతాడో, ఎంత ఇబ్బంది పెడతాడో అక్కడ శుక్రుడు వీక్ అయిపోతాడు. తనలో ఉన్న శుక్రగ్రహం వీక్ అవ్వడం వలన చాలా అనర్థాలుంటాయి. చాలా అనర్థాలుంటాయి. మనం అనుకుంటాం. గ్రహాలకి మనకు సంబంధం ఏంటండి? మనం మాట్లాడుకునే మాట, మనం చేసే పని, మనం పీల్చే శ్వాస, మనం చూసే దృష్టి, మనం ఆలోచించే ఆలోచన. ఈ 9 గ్రహాలు ఇమిడి ఉన్నాయి. వాటిని మనం ఎలా యుటిలైజ్ చేస్తే
అలాగ రిటర్న్ గిఫ్ట్ వస్తుంది. అది రాదు. ఓకేనా? అలాగే బుధుడు ఎప్పుడైతే మేనమామకి ద్రోహంగా, మేనమామకి ఇబ్బంది కలిగిస్తే వాళ్ళ సంసార జీవితం ఇబ్బంది పడతారు. ఎందుకంటే న్యాచురల్ జోడియాక్‌లో ఫోర్త్ లార్డ్ ఈస్ ఎ మూన్. మూన్ కాడ్నించి మూడో భావంలో మేనమామ. వివాహాల్లో గొడవలాడుకుంటా ఉంటారు భార్యాపిల్లలు. భార్యాభర్త పోట్లాడుకుంటారు. ఎందుకు పోట్లాడుకుంటున్నారు? అంటే ఆ వివాహంలో మేనమామ యొక్క ఆశీర్వాదం లేకపోవడం వల్ల. ఎందుకంటే ఏడో భావానికి ఆరో భావం నెగేషన్. నెగేషన్ అది. సో 6 రాగానే అందరూ వణికిపోతూ ఉంటారు. దీంట్లో కూడాను. చాలామంది మన జ్యోతిష్యులు ఏం చెప్తారంటే 1, 6, 10 భావాలు కనుక వస్తే విడాకులు తీసుకుంటారంటే, ఈ విడాకులు ఎందుకు తీసుకుంటారు అంటే, చాలామంది మేనమామలతో పోట్లాడుకొని, మేనత్త, మేనమామలు ఎవరిని గౌరవించకుండా ఉంటారో, వాళ్ళు ఖచ్చితంగా భార్యాభర్తలు పోట్లాడుకుంటూనే ఉంటారు. ఆరో భావాన్ని యూజ్ చేయండి. వాడండి. మీ మనసులో ఉన్న ద్వేషాన్ని తీయండి. ఒక్క అడుగు మీరు తగ్గడం వల్ల మేనమామ దగ్గర మీకు నష్టం వచ్చింది. ఏం నష్టం వచ్చింది? మీరు బాగా భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉంటారు. మీ హ్యాపీనెస్‌ని మీ మేనమామ దగ్గర చంపుకుంటే లాభమేంటి? ప్రతి ఒక్కళ్ళు గమనించండి. వివాహ పొంతనలో, వివాహ విషయంలో మాత్రం ఆరవ భావ కనుక సంబంధం వచ్చింది అంటే 7కి ఖచ్చితంగా మేనమామ ఆశీర్వాదం ఉండాలి. లేకపోతే కొంచెం చికాకులుగానే ఉంటది. ఓకేనా? థాంక్ యూ. ఇక ఇంకెవరున్నారు? కుజుడైపోయారు, చంద్రుడైపోయారు, రవి అయిపోయారు, బుధుడైపోయారు. ఇక శని. ఈ శని ఏంటయ్యా అంటే మీ ఇంటి దరిద్రాన్ని దూరం చేసే గ్రహం అది. మీ ఇంటి దరిద్రాన్ని దూరం చేసే గ్రహం. దీన్ని మనం ఒకానొకప్పుడు ఉండేది. శని గ్రహము రోజు ఇంటికొచ్చేది. రోజు ఇంటికి రావడం వలన రోజు రోజు అభివృద్ధి చెందేవాళ్ళాళ్ళు. కానీ ఈ కాలంలో మొత్తం శనిగ్రహాన్ని మనం దూరం చేసేసాం. పేదవాడు, కుంటివాడు, గుడ్డివాడు, ముసలివాడు అడుక్కుంటానికి పొద్దున్నే వచ్చేవాళ్ళు. అమ్మా ఒక ముద్దుంటే అదేంటి సద్దన్నం ఉంటే పెట్టమ్మా అనేవాడు. సద్దన్నమే ఎందుకు అడుగుతున్నాడనేది ఎందుకు ఆలోచించరు? చెప్పండి. మనోళ్ళు చేసే శాస్త్రంలో ఉన్న విషయాన్ని బహిర్గతం చేయరు. సద్దన్నమే ఎందుకు అడుగుతున్నాడు? నిలవ వస్తువులకి కారకుడాయన. సెకండ్ హ్యాండ్ వస్తువులకి కారకుడు. శాటన్. అంత అన్నం పెట్టడం వలన, ఆ పేదవాడికి అంత అన్నం పెట్టడం వలన, ఆ మనసు నుంచి వచ్చే ఒక ఆశీర్వాదం మూలంగా మీ జీవితమే మారిపోతుంది. భగవంతుడు ఊరికనే పెట్టలేదండి మనకి. గ్రహాల్లో ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క కారకత్వాన్ని ఇస్తుందంటే దాని ఎనకాల ఉన్న రహస్యాన్ని మనం ఛేదించాలి. పరాశర మహర్షి ఊరికనే ఒక మాట చెప్పారంటే అయిపోయింది కాదండి. పరాశర మహర్షి యొక్క ఇంటెన్సిటీలో ఏముంది అనేది దాగి చూడాలది. అది చూడకుండా పుస్తకంలో ఉంది. చదివాము. శని ఇక్కడుంటే ఈ ఫలితాలు, శని అక్కడుంటే ఆ ఫలితాలు. అది కాదండి. మీ లగ్నం ఏంటి? ఏ భావానికి అధిపతి అవుతున్నాడు? ఏ ఏ భావాలను తీసుకొని ట్రావెల్ చేస్తున్నాడాయన. ఇది కదా జ్యోతిష్యంలో ఉంది. గమనించండి ఒకసారి ఆలోచించండి. నేను చెప్పింది కూడా నమ్మండి అని నేను చెప్పను నేను. ఫస్ట్ మీరు తెలుసుకోండి. అసలు అవునా? కాదా? అని మీరు తెలుసుకుంటేనే అప్పుడు నేను చెప్పే మాటలకి అర్థాలు అర్థమవుతాయి. లేతే అర్థం కావు. ఓకేనా? ముసలి వాళ్ళని, కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, మీ కింద పని చేసే వాళ్ళని ఎప్పుడైతే మీరు హ్యాపీగా చూస్తూ ఉంటారో అంటే వాళ్ళకి ఓకే. లక్షల కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరమే లేదు. ప్రతి ఒక్కళ్ళు
ఒక్కసారి టెస్ట్ చేసి చూడండి. ఫలితం వస్తేనే మాట్లాడండి. లేతే అక్కర్లేదు. మీ దగ్గర పనిచేసేవాళ్ళున్నారు. ఆళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని సాయంత్రం 4కో ఏదో చిన్న కొంచెం పకోడీలని, లేతే టీ అని ఒక పావుగంట కూర్చొని ఆళ్ళతో పాటు స్పెండ్ చేసి, వాళ్ళతో పాటు తిన్నారనుకోండి. దే ఆర్ హ్యాపీ. వాళ్ళు హ్యాపీ అవ్వడం వలన మీలో ఉన్న మీ జాతక చక్రంలో ఉన్న శని స్ట్రాంగ్ అవుతాడు. స్ట్రాంగ్ అయితే అభివృద్ధి యోగాలుంటాయి. అర్థమైందా? ఈ లాజికల్ పాయింట్స్ అన్నీ నేను ఎలాగా ఏంటి అనంటే 1990 5లోనో ఏదో 5లోనో, 6లోనో 1994 94 95 అండి. అప్పుడు మా అక్కగారి ఇల్లు హైదరాబాదులో ఉప్పల్ ఏరియాలో కట్టిస్తూ ఉన్నాను. కట్టిస్తున్నప్పుడు సహజంగా ఇల్లు కట్టడం అంటే 4 నెలలు పట్టేది. ఆ ఏరియాలో అసలు మొత్తం కలిపి ఒక 10, 15 ఇళ్ళుండేయి అప్పట్లో. కానీ అక్కడ నీళ్లు దొరికేవి కావు. వాటర్ ఎప్పుడైతే నేను బోరేసానో అక్కడ రాళ్ళు పగలగొట్టుకుని పేదవాళ్ళు బతికేవాళ్ళు. ఆళ్ళందరికెళ్లి చెప్పాను. "రండి ఇక్కడ వాటర్ పడింది. బాగుంది. మీరు తాగి చూడండి. మీకు నచ్చితేనే మీరు తాగండి. లేకపోతే తాగొద్దు" అని అక్కడ వర్కర్స్‌కి ఏం చేసేవాడినంటే సాయంత్రం అయ్యేటప్పుడు కొంచెం పకోడీలని, టీ అని మేము ముస్లిమ్స్ కదా! కొంచెం చేపలు తీసుకొనెళ్ళా. విజయవాడ నుంచి తీసుకెళ్ళి ఆళ్ళకు కూరలు పెడితే చాలా హ్యాపీగా 4 నెలల్లో కట్టాల్సిన ఇల్లు 2 నెలల్లో పూర్తి చేసి ఇచ్చేసారంట. అంటే వర్కర్స్‌కి కారకత్వం వహించే గ్రహం శని. మీరెప్పుడైతే వర్కర్స్‌ని ఇన్వాల్వ్‌మెంట్ చేసుకొని మీరు ముందుకు సాగుతూ ఉంటారో మీకు గ్రోతింగ్ కూడా అలాగే ఉంటది. ఓకేనా? ఇక రవి, చంద్ర, కుజ, గురువు, శని మరియు శుక్ర, బుధ చెప్పేసాను. ఇంకా రాహుకేతువులు ఏ గ్రహముతో సంబంధం ఉంటాయో, ఏ రాశిలో ఉంటాయో, ఆ రాశ్యాధిపతి, ఆ గ్రహాధిపతికి సంబంధం కలిగిన యాక్టివిటీస్‌లో కనుక మనం పాల్గొంటే అభివృద్ధి యోగాలుంటాయి. కాబట్టి గురుగ్రహం అంటే రావి చెట్టు. మేధో దక్షిణామూర్తి. గురువుల్ని పూజిద్దాం. పూజించడం వల్ల తప్పేం లేదే. గురుగ్రహాన్ని నేను బేస్ చేయకపోతే నేను మీ దగ్గరికి రానుగా. జ్ఞానానికి కారకుడు. ఓకేనా? కాబట్టి అయ్యేమి పట్టుకోవద్దమ్మా. గురుగ్రహానికి సంబంధించింది చేయండి. చేయడం వలన ఏమి ఇబ్బందులుండవు. ఒకటి త్రికరణ శుద్ధిగా మీరు చేయండి. ఖచ్చితమైన ఫలితాలొస్తాయి. అంతేగాని నెగెటివ్ ఫలితాలొస్తాయనేది మాత్రం తీసేయండి. ఓకేనా? థాంక్ యూ. ఇక నెక్స్ట్ క్వెషన్. సూర్యకుమారి గారు, మీ అబ్బాయిని ఆశీర్వదించమన్నారు. శీఘ్రమే సర్వకార్య ప్రాప్తిరస్తు. అలాగే ఆరోగ్యాలతో, పిల్లా పాపలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? అలాగే మీ పిల్లాడిది పేరు రాయలేదు. ఇక్కడ పునర్వసు నక్షత్రం అన్నారు. పాప బాభ వర్కుకొచ్చింది. సో, యా రా లా వా అంటే పునర్వసు పాప బాభ వర్గుకొచ్చింది కాబట్టి తూర్పు వైపు అంటే తూర్పు సింహదూరం ఉండాలా? ఆగ్నేయం వైపుకు మెట్లు మరియు లిఫ్ట్ ఉండేటట్టు చూడండి. నంబర్ 1 అపార్ట్‌మెంట్ అయితే. గ్రౌండ్ ఫ్లోరు లేకపోతే ఇండివిడ్యువల్ హౌస్ అయితే మాత్రం తూర్పుకొచ్చి ఆగ్నేయం అంటే దక్షిణం వైపు నడిచేటట్టు మార్గాన్ని ఎంచుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. ఒకటి. రెండోది
బాబు ఒక్కడే అంటున్నారు. బాబుతో పాటు తర్వాత రేపొద్దున్న వివాహం అయితే అప్పుడు గూడా ఇబ్బందొస్తది గదా! కాబట్టి బాబు పేరు ప్లస్ ఈ పునర్వసు నక్షత్రం. ఎందుకంటే భృగు మహర్షి గారు రచించిన తాళపత్ర గ్రంథాలో ఉన్న విషయాన్ని మనం ఇక్కడ కొంత వక్రంగా చేసేసాం. ఎలా చేసేసామంటే మనకి అష్టక వర్గు అని ఉంది. అష్టక వర్గు. అష్టక వర్గులో ఉన్న అక్షరాలు ఆ జమానాలో ఆయన పెట్టిన ఉద్దేశ్యం ఒకటైతే, మనం మరొక ఉద్దేశ్యంలోకొచ్చేసాం. ఏంటంటే, ప్రతి నక్షత్రానికి 4 పాదాలుంటాయి. 4 అక్షరాలుంటాయి. 4 అక్షరాలుంటాయి. ఆ అక్షరాల్లో వచ్చే మొదటి అంటే పేరులో వచ్చే మొదటి అక్షరాన్ని బట్టి అష్టక వర్గుని నిరూపించారు. అదే అంటే నిర్మించారు. తయారు చేశారనమాట. మనం ఏం చేసామంటే, పేరు బలాన్ని బట్టి దిక్కులను చెప్పడం మనం మొదలుపెట్టాం. ఇక్కడ పేరు వేరుగా ఉంటది. జన్మ నక్షత్రం వేరుగా ఉంటది. దాంట్లో ఆ, క, చ, ట, త, ప, య, శ అష్టకవర్గే కేభ్యః రథవర్గాణం స్వస్థాని శుభదం గృహం. స్వస్థానంలో గృహం ఉండాలి. శత్రుక్షేత్రం మీద నడక సాగాలి. ఆయన చక్కగా చెప్తున్నాడు. ఇప్పుడేంటి పావర్కు. మీ అబ్బాయిది పునర్వసు నక్షత్రం పావర్కుంటుంది. పావర్గొచ్చిందంటే అది ఆ టేబుల్‌లో వాయువ్యంలో ఉంటుంది. సో, వాయువ్య స్థానంలో ఇల్లు ఉంటే, తూర్పు, దక్షిణం అనేది మీ అబ్బాయికి నడక శత్రుక్షేత్రాలు. శత్రుక్షేత్రంని తొక్కుకుంటూ వెళ్ళాలి. ఇది దాంట్లో ఉన్న రహస్యం. మనోళ్ళేం చెప్తారంటే, అందరూ తూర్పు, తూర్పు, తూర్పు అంటే, అందరూ తూర్పు తీసుకుంటే దక్షిణ, పడమరల సంగతేంటి? అది అనలేదు. అక్కడ భృగు మహర్షి ఆ మాట అనలేదు. ఓకేనా? ఇక్కడేం చెప్తున్నారంటే ప్రథమేషు సమక్షేత్రే ప్రాచీం సంసాదయ స్ఫుటం సిద్ధానోక్త ప్రకారేణ తతో నిర్మాణే గృహం. ఇది అన్నారు. సిద్ధాంతం ప్రకారంగా మీరు తయారు జేసుకోండి ఇంటిని అన్నారు గానీ, నాకు బెడ్‌రూమ్ ఇంత పెద్దగా ఉండాలి. హాలు ఇంత పెద్దగా ఉండాలి. నాకు ఇలా కావాలి, అలా కావాలని ఎప్పుడైతే మన మనసులో కోరికలొచ్చినాయో ఒకళ్ళ కోసం మనం బతకడానికి మనం ప్రయత్నం చేయడం మొదలుపెట్టామో, అప్పుడే మనం పతనమైపోయాం. అప్పుడే మనం పతనమైపోయాం. ఒకానొకప్పుడు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతికిన వ్యక్తి, రేపొద్దున మనం ఈ వ్యక్తిని మనం చూస్తామో లేదో లేదు. ఓకేనండి. కాబట్టి ఒకసారి ఆ అబ్బాయి పేరు కూడా పెడితే ఆ ఇద్దర్లు ఆ 2లో పునర్వసు నక్షత్రం గదా! పునర్వసు నక్షత్రం 2 రాసుల్లో ఉంది. ఒకటి దక్షిణం పక్కనుంది. ఒకటేమో ఉత్తరం పక్కనుంది. అంటే ఏంటి? 1, 2, 3 పాదాలేమో మిథున రాశిలో ఉన్నాయి. నాలుగో పాదమేమో ఉత్తర దిశలో ఉంది. ఉత్తరం తీసుకుందామా? దక్షిణం తీసుకుందామా? సో, ఇట్లాంటి క్లారిఫికేషన్స్ కోసం కొంచెం పేరు మరియు నక్షత్రం పెడితే బావుండేది. ఓకేనమ్మా? థాంక్ యూ మా. నెక్స్ట్ క్వెషన్. కృష్ణ గారు మనకి ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏంటంటే భార్యాభర్తల్లో పోట్లాట.
కృష్ణ గారు, మీరు 2020లో పుట్టింది పాప అన్నట్టు పాపది ఇచ్చారు. ఇక్కడ పాప మధ్యలో ఎందుకు వచ్చిందండి? వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకు చేస్తున్నారు. పాపది 2020 అంటే ఇది 25. కరెక్ట్ గా మీరు ఒకటి ఒకటి పెట్టారు. కాబట్టి ఈ రోజుకి 5వ సంవత్సరం మొదలవుతోంది ఆ పాపకి. మధ్యలో ఈ పాప ఎందుకు వచ్చింది? సరే చూస్తాను. 1991. 1991. ఆరో నెల. ఆరో నెల 18వ తారీఖు. 18వ తారీఖు 8:39 PM. హ్మ్. కృష్ణ గారు, వైఫ్ అండ్ హస్బెండ్ లో లీగల్ లీగల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిందువులకి ఉన్న ఫస్ట్ మన హిందువుల దగ్గర ఉన్న గొప్ప దరిద్రం ఏంటంటే చెప్పింది వినరు. నెంబర్ వన్, చెప్పింది వినరు. గొప్ప దరిద్రం. మనం దరిద్రాన్ని వెంట పెట్టుకొని కొట్టుకు చేస్తున్నారు గొడవలు, తల్లిదండ్రులతో మాట్లాడదు అది అంటే మన దగ్గర ఏముంది అనేది చూసుకోమే. ఈ అమ్మాయి జాతకంలో మీరిచ్చిన జాతకం 1996, 91, ఆరో నెల పుట్టిన అమ్మాయి దాంట్లో సర్పదోషం ఉంది. సర్పదోషం ఉంది. వివాహానికి ముందల మీరు సర్పదోష నివారణార్థం పూజలు చేసుకోవాలి కదా! రాహుకేతులు పూజ చేయించుకోవాలి కదా! చేసుకోకుండా వివాహం చేసుకుంటే ఇటువంటి గొడవలే వస్తాయి. మీరేం చేస్తున్నారంటే, రాహుకేతులు పూజ చేయించండి అంటే, మేము చేపిచ్చామండి. చేపిచ్చామండి. ఎప్పుడు చేయించారమ్మా? 5, 6 సంవత్సరాలు పడుతుందండి. ఒక 5 సంవత్సరాల క్రితం చేపిచ్చానండి. అంటే అర్థం ఏంటి? చేదస్తం అనుకోవాలా? ఏంటి? ఇప్పుడు చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. రాహుకేతువుల దోషం ఉంది అంటే, మీ జీవితాంత కాలం మీకు మలేరియా జబ్బున్నదని అర్థం చేసుకోండి. మలేరియా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బిళ్ళలేయాల్సిందే. కోర్స్ 10 సంవత్సరాలు, 10 రోజులు. అంటే జీవిత కాలము. మీ పిల్లల దాంట్లో రాహుకేతుల దోషాలు పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తప్పు చేశామనేది ఎందుకు ఆలోచించరు? ఎదుటి వ్యక్తి అనుకుంటున్నారు కదా! రాంగ్ అది. ఇక్కడ చూడండి, ఫోర్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎయిత్, 8వ భావం. తల్లి స్థానాధిపతి 8లో పడ్డాడు. 8లో పడ్డాడంటే పోట్లాడతారా? చెప్పండి. కుటుంబ స్థానాధిపతి శని తన స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. పైగా రాహుతో కంజంక్ట్ అయ్యాడు. రాహు శని యొక్క కారకత్వాలు తీసుకుని పోయారు. అర్థమైందా? సో ఇక్కడ కుటుంబంలో చికాకులు ఎందుకు వస్తున్నాయి? అది కదా మనకు కావాల్సింది. అదేనా?
కుటుంబ స్థానంలోనే శనీశ్వరుడు. ఇప్పుడు ఎందుకు పట్టింది ఈ దరిద్రం అని మీరు అనుకుంటున్నారేమో. మూడో స్థానం అంటే కమ్యూనికేషన్, మాట్లాడే విధి విధానాల్లో పోట్లాటలు వస్తాయి. పైగా పూర్వభాద్ర నక్షత్రంలోకి వెళ్ళినప్పుడు లగ్న చతుర్థాధిపతి యొక్క ఫలితాలు ఇస్తూ జన్మతః గురువు ఉన్నది అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇబ్బందులు. కాబట్టి ప్రతిరోజు వినాయకుడికి గరికతో పూజ చేయమనండి. ఓకేనా? అమ్మవారికి కుంకుమతో పూజ చేయమని చెప్పండి. చేస్తే సరిపోతుంది. ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి సంవత్సరానికి ఒకసారి రాహుకేతుల పూజ చేయాల్సిందే. నాగసింధూరం పెట్టుకోమనండి. చిన్న విషయాన్ని పెద్ద భూతద్దం పెట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ జాతకుడు లేదా జాతకురాలికి యుగో ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. లెట్ గోగా ఉండమనండి. ఆలోచన పెట్టుకోవద్దనండి. వదిలేయండి. అరిచారా? వదిలేయండి. మీరు ఎంత లెట్ గోగా, సాక్రిఫైగా ఉంటారో ఎదుటి వ్యక్తి అంత డౌన్ అవుతాడు. మీరేదో భ్రమలు పడిపోయి, ఇలా జరిగిందేమో, అలా జరిగిందేమో, అదన్నాదేమో, ఇదన్నాదేమో, పోట్లాడుకు చావడానికి పలు రకాలమైన కారణాలుంటాయి. కాబట్టి రాహుకేతుల దోషాన్ని నివృత్తి కోసం చేసుకోండి. నాకు తెలిసి 1/11/2023 నుంచి తల్లికి తన కూతురికి అస్సలు పడదు. పోట్లాడుకుంటాం. ఇబ్బందులు వస్తా ఉంటాయి. కాబట్టి దయచేసి ముందుల రాహుకేతులు పూజ చేయండి. చేస్తే సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్. సూర్యకుమారి గారు అడుగుతున్నారు. సూర్యకుమారి గారు 2011లో పుట్టిన పిల్లాడో 26/12/2011 26 26/12 2011. ఇరవై ఆరు 12/2011 కాకినాడలో రాత్రి 8:23. ఉత్తరాషాఢ నక్షత్రం. రెండవ భావంలో కుజుడు. ఫస్ట్ చిన్న వయసులోనే పోట్లాట్లు, కొట్లాట్లు ఎక్కువగా ఉంటాయి. ర్యాష్ గా ఉంటది వాక్కు. కొట్టినట్టుగా ఉంటుంది. బాగుంది. ఇబ్బంది ఏమీ లేదు. 1, 2, 3, 4, 5. సాఫ్ట్‌వేరా? డిజైనరా? మ్యాథమెటిక్సా? లేకపోతే డాక్టరా? ఇవన్నీ ఉన్నాయమ్మా. ఇబ్బందేమీ లేదు. బాగుంది. రెండోదేంటంటే పాపైనా, బాబైనా, బాబు అయితే ఆడపిల్లలతో జాగ్రత్త. పాపైనా కూడాను మగ పిల్లలతో జాగ్రత్త. ఇంకా దీనికంటే ఎక్కువగా ఏమీ చెప్పలేము. పైకి ఎదగాలనే ఆలోచన ఈ పాపైనా, బాబైనా సరే కష్టే సుఖే ఫలి. అది లేకుండా అవ్వదు. బాగా గమనించాలి. 7th and 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th ఉచ్చంలో ఉండి రవి మీద దృష్టి. కష్టపడకుండా ఏది రాదు. తయారు చేసే విధానంలో కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కానీ, ఇన్సూరెన్స్లో కానీ, లేక కన్స్ట్రక్షన్స్లో కానీ మంచి ఫలితాలు వస్తాయి. హాస్పిటలైజేషన్ ప్లస్ హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్స్, సర్జికల్ ఐటమ్స్, సర్జరీస్ ఇవన్నీ బాగున్నాయమ్మా. ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.
మంచి చదివే చదువుతారు. ఇబ్బంది లేదు. కొంచెం డబ్బులైతే రెడీ చేసుకోండి. మంచి ఫలితాలైతే ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇక రెండవ ప్రశ్న, లీలా గారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, ఏలినాటి శని జన్మ లగ్నము నుండి చూడాలా? లేక రాశి నుండి చూడాలా? నిన్నే చెప్పానమ్మా. జన్మ లగ్నము ఉంటే దేహం మీద ప్రభావితం అవుతుంది. జన్మ రాశి నుండి అయితే మనసు మీద ప్రభావితం అవుతుంది. రెండు వేరు. బాగా గమనించాలి. మనసులో భావన కలగకపోతే దేహం అనుకూలించదు కదా. పాయింట్ క్యాచ్ చేయాలి. ఒక పని చేయాలనుకున్నారు మీరు. చేద్దాంలే, చూద్దాంలే, వెళ్దాంలే, ఇవాళ కాకపోతే రేపు పొద్దున్న చేద్దాంలే, అలా చేద్దాంలే, ఇలా చేద్దాంలే అని ఆలోచించుకుంటాం కరెక్టా? చట్మంటూ వెళ్ళి ఆ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అయిపోవడం కరెక్ట్. మనసే సరిగా లేనప్పుడు దేహం అనుకూలించదు కదా. ఓకేనా? ఇక లగ్నానికి ఏలినాటి శని. లగ్నానికి ఏలినాటి శని అనేటప్పటికి రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అయిపోవాలి. వీళ్ళకి కూడాను దేహానికి బద్ధకం. అంటే దేహానికి బద్ధం ఎలా వస్తదంటే, మాలాంటోళ్ళు ఉదయాన్నే లెగిసి స్నానం చేసి, దేవతా స్నానం చేసి భగవంతుని ఆరాధించండి అని అంటాం. మీరేం చేస్తారు? చలికాలం రగ్గు కప్పుకొని పడుకుంటారు. రగ్గు ఎప్పుడైతే కప్పుకుంటారో వేడిగా ఉంటది. లెగిసి చల్లనీళ్ళు స్నానం చేయడం ఏంటి దరిద్రంగా? మంచి నిద్ర బంగారం లాంటి నిద్రపోతుంది అనే భావన. ఈ భావనలన్నీ దరిద్రానికి దారి చూపిస్తాయి. ఒకటి. రెండోది, చలికాలం వచ్చింది కాబట్టి రగ్గన్నాం బాగానే ఉంది. ఇక వర్షాకాలం కూడాను రగ్గే. రగ్గేసుకుని మేము పడుకుంటాం. ఎందుకంటే చల్లగా ఉంటదిగా. ఇక ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం వస్తే రగ్గుతో పనేంటి? పని లేదు. కాబట్టి మనకు కావాల్సిందేంటి? ఏసీ. కాబట్టి ఏసీ యేసుకుంటాం. ఈ చల్లదనంలో, ఈ వేడిలో ఎవరు చస్తార్రా బాబు అని. సో, ఇక్కడ మనం శాటర్న్ అంటే శనీశ్వరుని మనం ఎలా డీకోడ్ చేయాలంటే, రొటీన్ వర్క్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అయిపోవాలి. ఇప్పుడు కొత్తగా ఏలినాటి శని రాలేదు. కొత్తగా ఏలినాటి శని, కొత్తగా జన్మ లగ్నాత్తు, రాశ్యాత్తు ఏలినాటి శనులు ఇప్పుడు కావు. కొన్ని వందల సంవత్సరాల నుంచే ఉన్నాయి. ఒకానొకప్పుడు ఫార్మర్స్ ఏం చేసేవాళ్ళు, తెల్లవారుజామున 4కి లేసి చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఏ దరిద్రం ఉండేది కాదు. ఇప్పుడు మనోళ్ళకి పూర్తి దరిద్రం తెచ్చుకున్నది మనమే. వేరే వాళ్ళదేం కాదు. ఓకేనా? ఇప్పుడు అయ్యప్ప స్వాములున్నారు. అయ్యప్ప స్వాములు తెల్లవారుజామున లెగిసి, స్నానం చేసి భగవంతుడిని ఆరాధిస్తున్నారు. దీంట్లో ఉన్న లాజికల్ పాయింట్ ఒకటి చెప్తాను చూడండి. చల్ల స్నానం చేయడం వలన దేహములో ఉన్న రక్తము స్పీడ్ పెరుగుద్ది. పెరిగినప్పుడు ఏమవుతదంటే లోపల ఉన్న కొలెస్ట్రాల్ అంతా కరుగుద్ది. ఓకేనా? ఇంకో పాయింట్ కూడా చెప్తాను. గుడి దగ్గరికే ఎళ్ళాలి అనేది నియమం ఎందుకు పెట్టారంటే, మీరు నడవాలిగా. నడిస్తేనే కదా మనిషికి ఆరోగ్యం. ఇప్పుడు మా ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్‌కి నమాజ్. నమాజ్ చదవండి. పొద్దున్నే తెల్లారుజామున లెగిసి 5 గంటలకు నమాజ్ చదవండి అంటారు. క్రిస్టియన్స్ కూడా అంతే ఇంచుమించు. ఎందుకంటున్నారు? సర్వాంతర్యామి అన్నారు కదా. ఎక్కడైనా సరే తనని మనం పిలిస్తే పలుకుతాడు గదా. అది ఏ రూపేణా కావాలనుకుంటే ఆ రూపేణా మనం చూసుకోవచ్చు గదా. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే భగవంతుడు, నా మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ చేయాలి. ప్రతీదీ ఎలా తయారు చేశాడంటే భగవంతుడు, ఒక కొత్త కారుకి దానికొక మాన్యువల్ బుక్ ఉంటది. మాన్యువల్ బుక్. ఈ పార్ట్ చెడిపోతే బండి ఆగిపోద్ది. లేతే ఈ పార్ట్ చెడిగిపోతే బండి స్టార్ట్ అవ్వదు.
ఈ పార్ట్ చెడిపోతే లైట్లు రావు, ఈ పార్ట్ చెడిపోతే ఇగ్నిషన్ ఆన్ అవుతుంది. అదంతా ఏంటంటే ఒక ఫార్మాట్ గా రాసుకుని వస్తారు, క్యాట్లాగ్ లాగా. ఒక బుక్, మానవుడికి కూడా ఒక బుక్ ఉంది. ఉదయాన్నే లెగవాలి, ఇదే తినాలి, ఇదే తాగాలి, ఇయే కట్టుకోవాలి, ఇలాగే ఉండాలి, ఈ విధంగా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావు అనేది ఒక మాన్యువల్ బుక్ ఉంది. ఆ మాన్యువల్ బుక్ ఎక్కడుంది? మానవుడికి ఈ మాన్యువల్ బుక్ ఎక్కడుందండి? ఏదైనా షాప్‌లో దొరుకుద్దా? అంటే ఈ మాన్యువల్ బుక్ 3 తరహాలుగా రాసుకున్నాం మనమే. నేను ఖురాన్ అంటా, మీరు భగవద్గీత అంటారు, ఇంకొకళ్ళు క్రిస్టియన్స్ బైబిల్ అంటారు. ఈ మూడిటిని చదివా, లేదా ఒకటి చదవండి. ఏది చదివినా కూడాను గమ్యం చేరేది అక్కడికే. వేరేదేం లేదు ఆప్షన్. ఇంక వేరే చోటకెళ్ళిపోతా ఉంటే ఎక్కడికెళ్ళం. సర్వాంతర్యామి దగ్గరికే ఎళ్ళిపోవాలి మనం. ఆ మాన్యువల్ బుక్ అనేది ఉదయాన్నే లేసి స్నానం చేస్తే, ఇప్పుడు మా ముస్లిమ్స్‌లో నమాజ్ చదవమంటారు. నమాజ్ చదవడం అంటే అష్టాసనము. మనం కింద మనం భగవంతుడికి ఓం నమః శివాయ అనో, ఇంకేదో ఒక శ్లోకం మనం చదువుతా ముందుకెళ్తా ఉంటాం. ఓకేనా? సో, ఈ విధమైనయి అన్నీ కూడాను భగవంతుడు మనకెందుకు పెట్టాడంటే, మనం ఆరోగ్యంగా ఉండడం కోసం. అంతేగాని ఆయనకి లాభం కోసం కాదు. మీరు బాగుంటేనే నేను బాగుంటాను అనే తత్వం భగవంతుడికుంది. మనలో ఉందా? లేదు. మీరు బాగుపడితే మీరెప్పుడు కింద పడిపోతారా అని చూత్తాను నేను. లేతే మీ జేబులో డబ్బులు ఏ విధంగా కొట్టేయాలా అని ఆలోచిత్తాను. సో, ఏంటంటే ఏలినాటి శనిలో దాన్ని ఏం చెప్తున్నారంటే, సాటర్న్ సేస్ టు యూ, మీకేం చెప్తున్నారు? ఒక్క నిమిషం. సాటర్న్ ఏం చెప్తున్నారంటే బాధ్యత, బాధ్యత, నిబద్ధత, అనుభవం, పెద్దవాళ్ళను గౌరవించడం. డబ్బు విపరీతంగా ఇచ్చి ఒకేసారి ఆగిపోయిందంటే అర్థం మనం చేసిన బిహేవియర్. నేను నీకు డబ్బులిచ్చాను. నువ్వు ఏ మార్గంలో ఖర్చు పెట్టావు? పొద్దున్నే లెగిసావు. లెగిసిన వెంటనే ఫేషియల్ చేయించుకుంటానికి సెలూన్ ఎళ్ళిపోయా. లేతే తాగడానికి, లేకపోతే ఆటలాడుకుంటానికి, బెట్టింగ్ కట్టడానికి, దీనికి అన్నిటికి వాడతాం మనం. కానీ బెట్టింగ్‌లో 10,00,000 పోయే బదులు, ఆ 10,00,000తో ఇద్దరికి పెళ్లి చేయొచ్చు. ఆ తత్వం భగవంతుడు ఇవ్వచ్చు, కానీ ఇవ్వడు. నీకిచ్చాను గదా! మీకొక గైడ్‌లైన్స్ పుస్తకం ఇచ్చాను. ఆ పుస్తకాల్లో దాగి ఉన్న రహస్యం అది. ఆ రహస్యం పెద్దోళ్ళు చెప్తే చేదస్తాం. మాలాంటోళ్ళు చెప్తే అసలు లెక్కే ఉండదు. ఈళ్ళు ఇలాగే చెప్తారులే, వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఆళ్ళు అలాగే అంటారులే. డబ్బులున్నప్పుడు మీ మైండ్ ఎట్టి పరిస్థితిలో పని చేయదు. బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బులు లేనప్పుడు పరిగెత్తుద్ది. ఎందుకు? నువ్వేం చేయలేవు గాబట్టి. ఉంటే అటెళ్దాం, ఇటెళ్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటది. ఆ తర్వాత పూర్తిగా టోటల్‌గా దివాళా ఎత్తేసిన తర్వాతే అప్పుడు ఊరుకుంటది ఈ బుర్ర. ఓకేనా? సో, ఏలినాటి శనొచ్చేసింది బాబోయ్ అని కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. మీరు చెయ్యవలసిన పనుల్ని బాధ్యత చూపిచ్చే గ్రహం ఏదైనా ఉంది అంటే సాటర్నే. మళ్ళీ ఆయన నీకు అనుభవం పెరగాలి, బాధ్యత తెలవాలి అని తెలిసిన తర్వాత ఆయన వెళ్తూ మీకొక దారి చూపిస్తాడు. ఆ దారి పట్టుకొని మీరు నడుస్తారు. అభివృద్ధి యోగాలు ఇస్తాయి. ఓకేనా? ఇది ఉన్న రహస్యం దాంట్లో. వేరేదేమీ లేదు. ఓకేనా? ఇక ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్ మనకి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ప్రకాష్ గారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే ప్రకాష్ గారు ఏమడుగుతున్నారంటే నైరుతి దక్షిణంలో బాత్రూమ్ కట్టవచ్చా? సార్ దయచేసి సమాధానం చెప్పండి. నానా ప్రకాష్ గారు ఇక్కడ చూడండి, మీ తండ్రి గారికో లేకపోతే మీ అమ్మగారికో ఒకటి అడగండి. మన తాతగారు లేతే తాతయ్య గారు వ్యవసాయం చేశారా? మనకు పల్లెటూరులో మనం మనకి ఎవరైనా బంధువులు ఉన్నారా అని ఒక్కసారి రేపు సండే ఒకసారి వెళ్ళండి. వెళ్తే నైరుతి మూలలో ధాన్యం దాచుకుంటం కోసం ధాన్యం దాచుకుంటం కోసం అక్కడ గాదిలు కట్టుండేవి. అంటే ధాన్యం వేసుకుని పురులు అనేవాళ్ళు దాంట్లో వేసుకుంటానికి. అంటే ఏంటి, నైరుతి భాగంలో బరువు పెట్టాలని. అదే రాజుల కాలంలో మన పండితులు ఏం చెప్పేవాళ్ళంటే అక్కడ నైరుతి మూలలో బరువు ఉండాలి కాబట్టి యుద్ధ సామాగ్రిని పెట్టమనేవాళ్ళు. ఫస్ట్ యుద్ధ సామాగ్రి నుండి బయటకు వచ్చి ఏం చేశారంటే పురులు కట్టడం మొదలెట్టారు. ఏది, ధాన్య పురులు వరలు కట్టేసేసి పెట్టేవాళ్ళు నైరుతి మూలలో. యుద్ధానికి సంబంధించిన సామాగ్రి పోయింది, ఇప్పుడు పురులు కూడా పోయినాయి. ఇప్పుడు ఏమొచ్చిందంటే లేటెస్ట్ గా నైరుతి మూలలో బరువు పెట్టండి అంటే బాత్రూమ్ కడుతున్నారు. అది కూడా బరువేగా, అది కూడా బరువే కదా అని అంటున్నారు. ఇక్కడ దిక్కుమాలిన ఆలోచన ఏంటంటే శాస్త్రంలో అది ఎక్కడా రాయలేదు. దక్షిణ నైరుతిలో దుడ్డు పెట్టండి, నైరుతి దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతిలో దుడ్డు పెట్టండి అని శాస్త్రంలో లేదు. సరే ఉంది అనుకున్న వాళ్ళు దక్షిణ మరియు పశ్చిమ నైరుతిలో బాత్రూమ్ కట్టిన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తొంగి చూడమనండి. తొంగి చూస్తే తెలుస్తుంది. బాత్రూమ్ కి కారకుడు శని. బాత్రూమ్ లోపల పైప్ ఉంటది, ఆ పైప్ కి కారకుడు అంటే వేస్టేజ్ వెళ్ళే దారి అది రాహు. వాటర్ అనేది మూన్. బాగా చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. చంద్రుణ్ణి రాహు గ్రహణం పడతాడు గాని రాహుని చంద్రుడు గ్రహణం పట్టడం. పాయింట్ చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. భృగు మహర్షి ఏం రాశారంటే నైరుతి మూల నైరుతి మూల ఆవగింజ పైన ఉన్న ఆవగింజ పైన ఉన్న అది లేరు ఉంటది కదా, తొక్క, దాని మీద ఉన్న లేరు తొక్క చాలా సన్నగా ఉంది, అంత పల్లంగా కూడా ఉండకూడదన్నారు. ఇదేంటిది, గురువు గారు నెంబర్ 1 చాదస్తుడండి. భారతదేశంలో ఇటువంటి చాదస్తుడు ఎక్కడా లేడు అని మీరు అనుకోవచ్చు. నైరుతి మూలలో వాటర్ ట్యాంక్ కడుతున్నారు కదా, వాటర్ ట్యాంక్ కడుతున్నారు కదా, అది కూడా నీళ్లే కదా, ఇది కూడా నీళ్లే కదా అంటే ఆ నీళ్లు వేరు, ఈ నీళ్లు వేరు. అవి శుద్ధి నీళ్లు, ఇది అపవిత్రమైనవి. అంటే విసర్జింపబడిన దేహాన్ని కడుక్కుంటానికి ఉపయోగించిన నీరు, ఆ నీరు వేరు, తాగడానికి పెట్టిన నీరు వేరు. ఇది నైరుతి పై భాగంలో ఉంటది, ఇది నైరుతిలో పల్లం భాగంలో ఉంటది. పైప్ లైనింగ్ చాలా చక్కగా రాశారు. ప్రవర్తయే సద్గృహే పుంసాం రోగచ్చ మృత్యదాయకాన్ ధనహానికరో నిత్యం కురితే నైరుతే ప్లవ. ఇంత చక్కగా చెప్పారు. మనం పల్లం పెట్టద్దు బాబు అంటే అక్కడ బాత్రూమ్ కట్టుకోవచ్చు. దీంట్లో గొప్ప సలహాదారుడు, ఎంత గొప్ప సలహాదారుడు అంటే మేస్త్రి అన్నమాట.
మేము ఎన్నో ఇళ్ళకి మేము నైరుతిలో దొడ్లు కట్టామండి అంటారు. ఎన్నో ఇళ్ళకి నైరుతిలో దొడ్లు కట్టాడు. నేను కాదనట్లా. కానీ లోపల జీవిస్తున్న వ్యక్తుల యొక్క జీవితం ఏ విధంగా ఉంది అనేది చెప్పడం. అది చెప్పాలంటే సిద్ధాంతులే కావాలి. ఆ సిద్ధాంతుల్లో కూడాను ఎలాగున్నారయ్యా అంటే, ఇక్కడ 2 రకాల సిద్ధాంతులున్నారు. ఒక సిద్ధాంతి గారు మీరు చెప్పినట్టు ప్లాన్ గీసి ఎళ్ళిపోయే సిద్ధాంతి ఒకాయనుంటాడు. ఇక రెండో సిద్ధాంతి నాలాంటి చేతస్థుడు. ఎందుకంటే నేను ఒప్పుకోను. శాస్త్రానికి విరుద్ధంగా ఎళ్ళమంట నేనెళ్తే ఒప్పుకోను. నాకు పిలిచారు. నా అనుభవంలో కూడాను చాలామంది నేను మేము ఇలా కట్టండి, అలా కట్టండి అంటే, ఇలాగ అలాగా కట్టమన్నటప్పుడు నాకు పిలిసి ఫీజు ఇవ్వడం ఎందుకు దండగా? మీరే కట్టుకోండన్నా. మన దగ్గర మొహమాటం ఉండదండి. మీరే కట్టుకోండి. ఇంకా హాస్పిటల్‌కెళ్ళి కూడాను మీరే వైద్యం చేసేసుకోండి. ఇంకెందుకు? ఓకేనా? ఈళ్ళేం చేస్తారంటే, మేము మీరు చెప్పినట్టుగా ప్లాన్ గీయలేదనుకోండి, మీరేమో ఫీజు ఎగ్గొడతారు. అదో తలకాయ నొప్పి. అవునా? ఆ ఫీజు ఎగ్గొట్టేస్తారు. మరి అదో తలకాయ నొప్పి. మనకెందుకు? తలకాయ నొప్పి అని మేము మీకిచ్చేస్తాం ఛాన్సు. నాకైతే అలా కుదరదు. నేనైతే పక్కా చాదస్తుడిని. నేను చెప్పినట్టే మీరు కట్టాలంటాను. అంతకిష్టముంటే రండి. కష్టమైతే వెళ్ళిపోండి. బోలెడంత మందున్నారంట. ఫస్ట్ మనం దరిద్రాన్ని దూరం చేసేయాలి. మనం చెప్పినట్టు కట్టకపోయినప్పుడు మనకెందుకండి తలకాయ నొప్పి? రేపొద్దున ఏమంటారంటే వాళ్ళలో ఏమన్నా అనర్థం జరిగితే అదిగో ఫలానా సిద్ధాంతి గారొచ్చారండి. ఇప్పుడు మా ఏరియాలో ఒక ముగ్గురు ఇంజినీర్లున్నారు. ఆ ముగ్గురు ఇంజినీర్లు దగ్గరికి ఎవరైనా ప్లాన్ గీపించుకోవడానికెళ్లారనుకోండి. ఫస్ట్ అడిగే క్వెషన్ ఏంటంటే, "మీరు సిద్ధాంతి గారికి కలిసారా?" అని అడుగుతారు. "ఆ! కలిసామండి" అంట. "ఎవరు మీ సిద్ధాంతి గారు?" అని. మున్వర్ గారు అని చెబితే ఆయనేం చెప్తాడంటే, ఫస్ట్ ఆయన దగ్గరికెళ్లి ఆ స్థలం చూపిచ్చి ఆయన కొలతలిస్తాడు. పదం కట్టి కొలతలిస్తాడు. ఆ కొలతల్లోనే ఇల్లు కట్టాల. అంతేగాని ఒక ఇంచు అటెళ్తాను, ఇటెళ్తానంటే ఆయన ఒప్పుకోడు. మమ్మల్ని కూడా నిలదీసి మాట్లాడతాడాయన. వాళ్ళకి అనుభవం అయిపోయింది. అందరి ముందులో దుమ్ము దులిపేసాను. అది ఏ శాస్త్రంలో ఉందేంటని అడిగాను. ఆ! మాకు చెప్పలేదండి. చెప్పనప్పుడు ఏం చేయాలా? తెలుసుకోవాలా. ఒక ఇంజినీర్ అంటే వాస్తు శాస్త్రానికి సంబంధించింది పక్కాగా తెలవాల. మనం ఏం చేస్తాం? గాలి రావాలి, తర్వాత వెలుతురు రావాలని చూత్తాం. ఒక పక్క నుంచి రాకూడని దిశ నుండి వెలుతురొస్తే పిల్లలు పుట్టరు. ఆ సంగతి ఈళ్ళకి తెలీదు. ఈళ్ళు హోమాలు అది, ఇది, అది చేసుకుంటూ కూర్చుంటారు. చేసుకుంటూ కూర్చుంటే లాభమేంటి? అష్టదిక్పాలకుల్లో ఏ దిక్పాలకుడిని మనం బంధించాలి అన్న సంగతి తెలీదు. ఓకేనా? దక్షిణ నైరుతిలో గాని, పశ్చిమ నైరుతిలో గాని ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్స్ ఉండకూడదు. బాత్రూమ్స్ ఉన్నాయంటే దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక క్షోభ, మానసికంగా భయము, ఫైనాన్స్ మొత్తం ఎంత సంపాదించినా కూడాను గోతిలో పోసినట్టే. దుర్వ్యసనాలకు కూడా బానిసలవుతారు. బానిసలవుతారు. ఎడిక్ట్, ఎడిక్టేషన్ వెళ్ళిపోతారు. బాగా అందంగా ఉంటది అమ్మాయి. పిల్లలు పుట్టరు. అబ్బాయి బాగా చదివాడు. ఉద్యోగం రాదు. సో, ఇట్టంటి డిఫెక్ట్స్ ఉన్నాయి. ఆ డిఫెక్ట్స్‌నేంటంటే చూడరు. ఇక టోటల్‌గా చెప్పాలంటే, ఈ వాస్తు శాస్త్రం విషయంలో కంపౌండర్ అంటారు తెలుసా? దాన్ని ఏమంటారంటే ఆర్ఎంపీ డాక్టర్లు బోలెడంత మందున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ ఎడ్యుకేషన్ ఎంత వరకు ఉంటది నాలెడ్జ్ అనేది చూసుకొని, ఇప్పుడు సిద్ధాంతులు కూడా అలాంటోళ్ళున్నారు. అలాంటోళ్ళకే మీరందరూ చాలా చక్కగా వాల్యూ ఇస్తారు. గర్భగణితం అంటే తెలీదు. సర్వగణితం అంటే తెలీదు. ఇదేంటండి ఇది కొత్త పదాల్లాగున్నాయన్నాను. ఇప్పుడు గర్భగణితాలు కట్టారు కాబట్టే పురాతన కాలాల్లో కొన్ని వందల, వేల సంవత్సరాల నుండి కట్టడాలు అలాగున్నాయి. అలాగున్నాయంటే గర్భగణితాలు కట్టారు. ఇప్పుడోళ్ళు గణితము కట్టరు. గణితం కట్టే ఓపిక ఈళ్ళ దగ్గర లేదు. సరే ఈళ్ళు గణితం కట్టి మేము సక్రంగా ఇల్లేస్తామని సిద్ధాంతి గారొస్తే ఛీ! 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 మీరు ఎట్లాంటిదేశారేంటి?
ఇది మరి చిన్న గదులు అయిపోయినాయి, అయి గదులు. ఈవిడ గదులను చూసుకుంటది గాని దౌర్భాగ్యాన్ని వెంట తెస్తున్నాం అన్న సంగతి మర్చిపోద్ది. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించుకోండి. అలాగే ప్రకాష్ గారు మీది దక్షిణ నైరుతిలో ఉంది కాబట్టి అది బాగోలేదు. తర్వాత మీరు పంపించారు ప్లాను. ఆ ప్లాన్‌లో మనకి పశ్చిమ వాయువ్యంలో అటాచ్డ్ బాత్రూమ్ కట్టొచ్చు. నంబర్ 1. రెండోది ఎలాగో 12.9 ఎంతో పెట్టారు చిల్డ్రన్స్ బెడ్‌రూమ్. ఇక్కడొచ్చేటప్పటికేమో గర్భదోషాల్లో అది బాగానే పెట్టాడు. కానీ మాస్టర్ బెడ్‌రూము 14.3 సెంటర్ టు సెంటర్ ఉంటే ఆ 13 అడుగులది సరిపోతుంది. ఎందుకంటే 14.3 రావాల. అక్కడ కొన్ని చోట్ల ఏం చేస్తారంటే 13 అడుగులు, 15 అడుగులు అలా పెడతారు. అది పెట్టకూడదు. అది సగర్భం సర్వ సంపత్తే, విగర్భం సర్వనాశనం అని ఆ భృగు మహర్షి గారు రచించిన తాళపత్ర గ్రంథంలో ఉన్న విషయాన్ని గుప్త వాస్తు శాస్త్రంలో రాసుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉందాం. కొట్టుకోవద్దు, పోట్లాడుకోవద్దు, కుళ్ళు, కుతంత్రాలు వద్దు. ఇది ఉండేది ఎంత? మహా ఉంటే 120 సంవత్సరాల కంటే ఒక్క రోజు కూడా ఎక్కువ జీవించలేం. ఈ చిన్నపాటి జీవితాన్ని పోట్లాడుకుని, అది చేసి, ఇది చేసి, మన గ్రహగతుల్ని మనమే వీక్ చేసుకొని ఇబ్బందులు పడడం కరెక్ట్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇక అపాయింట్‌మెంట్ కోసం చాలామంది మెసేజ్‌లయితే పెట్టారు. మీ మెసేజ్‌లయితే నేను చూడట్లేదు. ఎందుకంటే అవి మరుగున పడిపోతాయేమోనని. ఇక నాకు ఈ రోజుతో కొంచెం బిజీ తగ్గుద్ది. కాబట్టి మీ అందరికీ చెప్పడం జరుగుద్ది. అలాగే ఎవరికైనా అపాయింట్‌మెంట్ కావాలనుకున్న వాళ్ళు 9676159759కి మెసేజ్ పెట్టండి. ఓకే. ఫోన్‌లు చేయమాకండి. ఆ మెసేజ్ చూసుకొని నేనే మీకు కాల్ చేసి చెప్తాను. ఓకేనా అండి? థాంక్ యూ వెరీ మచ్.